జిల్లాకు 30 బడుల్లో ప్రీ ప్రైమరీ అట. అంగన్వాడీ కేంద్రాలు ఉన్న స్కూళ్ళే ఎంపిక. విద్యా వాలంటీర్ల నియామకం, చిన్నారులకు కిట్లు. ఇది ఈ విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఎవరైతే ఆకునూరి మురళి గారు ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు కనబడుతున్నది. ప్రతి జిల్లాలో ఒక 30 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేస్తారట. అంటే ఫస్ట్ క్లాస్ బిఫోర్ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఉంది కదా, సో ఆ ప్రీ ప్రైమరీ స్కూళ్ళు ఏర్పాటు చేయబోతున్నారట. అక్కడ విద్యా వాలంటీర్లను పెడతారట, నియామకం చేస్తారట. రాష్ట్రంలో ప్రతి జిల్లాలోని 30 ప్రభుత్వ స్కూళ్లలో పూర్వ ప్రాథమిక తరగతులు అంటే ప్రీ ప్రైమరీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంగన్వాడీ కేంద్రాలు ఉన్న ప్రభుత్వ స్కూళ్ల ప్రాంగణాలను అందుకు ఎంపిక చేయబోతున్నది. ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను ప్రవేశపెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ స్కూల్ ఎంపిక చేయాలి, ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్న తరగతుల కంటే భిన్నంగా ఏం చేయాలో చర్చించారు. తొలి దశలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి జిల్లాకు 30 అంటే 33 జిల్లాలకు 990 ప్రభుత్వ స్కూళ్లలో ఈ ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలి అని నిర్ణయించారు. ఒక్కో దాంట్లో కనీసం 30 మందికి ప్రవేశం కల్పిస్తారు. ఈ నెల 15 లోపు ఆయా స్కూళ్లను మహిళా శిశు సంక్షేమ శాఖ గుర్తించి జాబితాను విద్యాశాఖకు అందజేస్తుంది. విద్యాశాఖ నుంచి ఏం చేస్తారంటే ప్రస్తుతం చిన్నారులకు అంగన్వాడీ టీచర్లు విద్యాబుద్ధులు నేర్పుతున్నారు. వారి విద్యార్హత ఇంటర్మీడియట్. దానికి తోడు ఊళ్ళోని వారే కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని పంపేందుకు పెద్దగా ఆసక్తి చూపట్లే. ఒకవేళ పంపినా 1వ తరగతికి వచ్చేసరికి ప్రైవేట్ స్కూళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రవేశపెట్టబోతున్న పాఠశాలల్లోని అంగన్వాడీ కేంద్రాలను విద్యాశాఖ బలోపేతం చేస్తుంది. అందుకు విద్యా వాలంటీర్లను నియమించాలని విద్యాశాఖ భావిస్తోంది. వారు ఇంటర్తో పాటు డిఎడ్ చదివి ఉంటారు, ఇంకా టెట్ పాస్ అయి ఉంటారు. చిన్నారులకు విద్యాశాఖ నుంచి ముఖ్యమంత్రి పేరిట కిట్ ఇవ్వాలని భావిస్తున్నారు. అందులో బొమ్మలు, పుస్తకాలతో పాటు టై, బూట్లు లాంటివి ఉండొచ్చని సమాచారం. టీచర్కు ట్యాబ్లు కూడా ఇస్తారట. సమగ్ర శిక్షా నిధులతో వాటిని సమకూరుస్తారు. ఆట వస్తువులను కూడా విద్యాశాఖ తన నిధులతో ఇవ్వబోతున్నది. ఇది మంచి నిర్ణయమే, ఎందుకంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చదివించాలి అని అంటే దానికి కూడా వేలకు వేల డబ్బులు కట్టాల్సిన పరిస్థితి. కానీ వీటిని ఎంత పకడ్బందీగా నిర్వహిస్తారన్నదే ఇక్కడ పాయింట్. గుర్తింపు ఇస్తారా? అంగన్వాడీ కేంద్రాలు మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నాయి. ప్రీ ప్రైమరీకి విద్యాశాఖ నుంచి గుర్తింపు లేనందున చిన్నారులకు ఎటువంటి సర్టిఫికెట్ ఇవ్వరు. ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నడిచే ప్లే స్కూళ్లకు లేదా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులకు ఏ శాఖ గుర్తింపు లేదు. ప్రస్తుతం విద్యాశాఖే ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహిస్తామని చెబుతున్నందున వయస్సు, అనుమతులు తదితర వాటిపైన నియమ నిబంధనలు రూపొందిస్తుందా, గుర్తింపు ఇస్తుందా అన్నది చూడాలి. సో ఇది డెసిషన్ మంచిదే, కానీ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు అన్నది చూడాలి. ఎందుకంటే అల్టిమేట్గా మళ్ళీ బడ్జెటే. వీళ్ళు ఓవరాల్గా విద్యకి వీళ్ళు కేటాయించిన బడ్జెట్ జస్ట్ 7% మాత్రమే. అరే ఇట్లాంటి వాటిలో అప్పు తేండే బాబు, ఇట్లాంటి వాటిలో ఇంకేదన్నా భూమి ఉంటే తీసుకుపోయి అప్పు తీసుకొచ్చి ఆ విద్య కోసం ఖర్చు పెట్టండి. ఇవన్నీ కూడా ఉత్పత్తి రంగాలు. పిల్లలకు చదువు వస్తే, పిల్లలకి ఉచితంగా మీరు చదువును అందించగలిగితే, అంటే ప్రభుత్వ విద్య అందించగలిగితే ఆ పేరెంట్స్కి డబ్బులు మిగులుతాయి. ఆ మిగిలిన డబ్బులు ఏం చేస్తారు? మళ్ళీ ఇంకో దానికోసమో ఖర్చు పెడతారు. ఇంటి కోసమో లేకపోతే ఇంకో దానికోసం ఖర్చు పెడతారు. దాని ద్వారా గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో మళ్ళీ డబ్బులు వస్తాయి.